సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము మూలవాక్యముగా 8వ అధ్యాయము 7వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటినీ ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. చాలా చిన్న ప్రార్థన. దేవుడి కొద్ది మాటలని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, మీ పాదములకు లెక్కలేనని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మీ అపారమైన ప్రేమను మా పైన మీరు చూపి ఎప్పటికప్పుడే మమ్మల్ని బలపరచాలని, మాలో ఉన్న అవకతవకలు సరిచేయాలని, మీ రాజ్యానికి మేము ఎక్కడ విరోధంగా ఉండకూడదని, ఎప్పటికప్పుడే మీ పరిశుద్ధమైన వాక్యాన్ని మాకు మీరు అందిస్తూ మమ్మల్ని బలపరచడానికి ఇష్టపడుచున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, చదవబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. నిలవబడిన నేను ఎందుకు పనికిరాని వాడిని, నిష్ప్రయోజకుడైన దాసుని, నా వల్ల ఎవ్వరికి మేలు కలగదు ప్రభు. మీరే మా అందరితో మాట్లాడి మా అంతరంగంలో ఉన్న బలహీనతలను దిద్ది సరిచేసి మీ రాజ్యముకై సిద్ధపరచుమని యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి ప్రార్థించున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు సమూయేలు యొక్క మొదటి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడే సమూయేలుతో తేటగా మాట్లాడుట లేఖనమందు మనం చూస్తూ ఉన్నాం. ఆ దినములలో దీర్ఘదర్శిగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా నడిపించబడుతూ వస్తున్న సమూయేలు దేవుని ప్రజల విషయం ఎంతో పరిచారకుడిగా, ఎన్నో రకములుగా దైవ విషయాలను వారు బోధన చేస్తూ దేవుని సన్నిధిని ప్రతి ప్రజలందరినీ కూడా బలపరుస్తూ వస్తున్న విషయాలని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల కాలం అయిన తరువాత ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వారి వారి ఇష్టానుసారంగా ఎవరికి వారిగా జీవిస్తున్నారంట. అంటే దేవుని భయము లేదు, దేవుని ఆలోచన లేదు. ఇంతవరకు న్యాయాధిపతుల ద్వారా దేవుడి నడిపించుకుంటూ వచ్చాడు. మరలా ఆయన కోపపడతాడు, ఆయన వరకు మనం బ్రతకాలి. మన పితరుల ద్వారా ఎన్నో విషయాలు మనకు బయలుపరుస్తూ వచ్చాడు, ఎన్నో విషయాలు మన ఎదురుకు తీసుకుని వచ్చాడు. కాబట్టి మనందరం కూడా దేవుని కొరకు ఎలా జీవించాలనే నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారై, కోల్పోయిన వారై, వారి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న తరుణాలలో దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలీ ప్రవక్త కుటుంబం కూడా విచ్ఛిన్నమైపోయిన పిదప సమూయేలుని దేవుడు నిర్మించుకుని తన సేవకై, తన ప్రజలను నడిపించుట కొరకై, తన ప్రజలను ఆత్మపూర్ణులుగా చేయుట కొరకై సమూయేలు ప్రవక్తను నిర్ణయించుకుని ప్రజలు నడిపించడానికి ఇష్టపడిన పరిస్థితుల్లో దేవుడు ఇజ్రాయేల్ ప్రజల నిమిత్తమై, తన ప్రజలందరి నిమిత్తమై సమూయేలుతో మాట్లాడిన విషయాలని లేఖనంలో చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏమన్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మాకు కూడా ఒక రాజుని, మరి సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజుని నియమించాలయ్యా అని చెప్పి సమూయేలు దగ్గరికి వచ్చి ఆ మాటలు విన్నప్పుడు దేవునికి ఆ మాట ఏంటి చాలా బాధ కలిగించిందంట. అలాగే సమూయేలుకి అది చాలా ప్రతికూలంగా ఉందంట.
ఎందువలన ఇక్కడ అదే చెప్తున్నాడు. ఈ యొక్క వచనంలో ఏమని చెప్పబడుతుందంటే 7వ వచనంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమని చెప్పబడుతుంది? అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటల ప్రకారం జరిగిపోము. వారు నిన్ను విసర్జించలేదు గాని తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఎంత బాధ కలుగుతుందంటే తన ప్రజల విషయంలో ఏమని చెప్తున్నారు వాళ్ళు, ఏమని చెప్తున్నాడు దేవుడు సమూయేలుతో? వాళ్ళు నిన్ను విసర్జించలేదయ్యా, ప్రవక్తగా సేవకుడుగా నిన్ను బాగానే నీతోనే ఉన్నారు, నీతో మంచిగానే మాట్లాడినట్టుగా ఉన్నారు. కానీ ఎవరు విసర్జించారు? వాళ్ళు ఎవరు విసర్జించారు? తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించేశారు. ఎవరో? నేను కన్నా నా పిల్లలు, నా ప్రజలు, నేను నడిపించుకుని వచ్చిన నా బిడ్డలు, నేను తోడుకుని వచ్చిన నా పిల్లలు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య సూచనలు చేస్తూ వారి కుటుంబాన్ని బలపరుస్తూ వారిని పోషిస్తూ వారిని ఆదరిస్తూ చిన్న ప్రాయం నుండి కూడా తోడుకు ఎంతగానో ఎన్నో రకములుగా కనుపాపలే కాపాడుకుంటూ వచ్చిన నా ప్రజలు వాటిని ఏలకుండా నన్నే విసర్జించేశారయ్యా అని సమూయేలుతో దేవుడు తన బాధను, తన ప్రజలు చేసిన విశ్వాసఘాతుకానికి, తన ప్రజలు చేసిన వ్యతిరేకతకు, తన ప్రజలు పలికిన విరోధమైన మాటలకు ప్రియమైన దేవుని బిడ్డలారా తన బాధను తన సేవకుడైన తన ప్రవక్త నియమించుకున్న సమూయేలు దగ్గర తెలియపరుస్తున్నాడు. ఎవరిని శిక్షించాడు ప్రజలు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టము లేనిది ఏదైతే నీవు ఆలోచిస్తున్నావో, కోరుకుంటున్నావో, చేయడానికి సిద్ధపడుతున్నావో అప్పుడే నీవు దేవుని విసర్జించేశావు, అప్పుడే నీవు దేవునికి దూరం అయిపోయావు, అప్పుడే నీవు దేవునికి విరోధంగా ఉన్న విషయాలని లేఖనం మనందరికీ తెలియజేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతవరకు తన ప్రజలందరినీ దేవుడే ఏలుతున్నాడు, దేవుడే నడిపిస్తున్నాడు, దేవుడే ఆలోచిస్తున్నాడు, దేవుడే న్యాయాధిపతి నిర్మిస్తున్నాడు, దేవుడే ప్రవక్తను సిద్ధపరుస్తూ వస్తున్నాడు, దేవుడే మోషే నాయకత్వం కింద, యెహోషువ నాయకత్వం కింద ప్రజలను తీసుకుని వస్తా ఉన్నాడు. దేవుని కార్యాలు, దేవుని మేలు, దేవుని అద్భుతాలు అన్నీ మర్చిపోయి ఏమిటంటే సకల జనుల మర్యాద మాకు కావాలంటారు వాళ్ళు. ఏ మర్యాద ఉందనుకుంటారు వాళ్ళు? వాక్య మర్యాద మాకొద్దు, దైవ మర్యాదలు మాకొద్దు, లేదా ఆత్మ సంబంధం దైవ రాజ్య నియమాలు కూడా మాకొద్దు, మర్యాదలు ఇవన్నీ కూడా. సకల జన మర్యాద మాకు కావాలయ్యా, సకల జన మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజును పెట్టు. ఆయన మమ్మల్ని ఆగుతానంటున్నారు. ఇప్పుడు దాకా ఏలుతున్నా, నడిపిస్తున్నా, తోడుకుని వస్తున్నా, మేలు చేస్తున్నా. ఇప్పుడు దేవుణ్ణి ఏమంటున్నారు? ఇప్పుడు ఆయన మాకు వద్దే కాక ఎవరు కావాలంటే ఇప్పుడు ఎవరు కావాలి? ఒక శారీరకమైన ఒక రాజు మాకు కావాలని ఈనాడు సరిగ్గా గమనించడితే వాళ్ళు కోరుకుంటున్నారు. ఈనాడు మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కోరిక ఏదైతే మనలో ఉందో, దేవుని వాక్యంతో సంబంధం లేని విషయాలు మనతో ఏమైతే ఉన్నావో అవి వాళ్ళని ఏం చేస్తాయి తెలుసా? దేవుణ్ణి విసర్జించి నువ్వు మాకు వద్దయ్యా, లోకానుసారంగా ఏదో సకల జన మర్యాద ఏదో, లోక మర్యాద ఏదో, ప్రజలు ఎలా పోతున్నారు, ఎలా నడుస్తున్నారు, ఎలా జీవిస్తా ఉంటారు, ఎలా నశించిపోతున్నారు, మేము కూడా అలా ఉంటే చాలు, ఆ ప్రకారం మమ్మల్ని ఏమిటాకి ఒక రాజును మనం సిద్ధపరచు, నువ్వు పక్కకు తప్పు అని దేవుని ఇండైరెక్ట్ గా దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి విరోధంగా మాట్లాడిన పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. దేవునికి ఎంతగానో బాధ కలిగింది. దేవుని విసర్జించే దేవుని ప్రజను బట్టి, దేవుని ఇష్టము కాగా వారి ఇష్టాలతో బ్రతికే ప్రతి జనాంగాన్ని బట్టి దేవుడు ఎంతగానో వ్యాకులు పడుతున్నాడు, దేవుడు ఎంతగానో ఇబ్బంది పడుతున్నాడు, దేవుడు ఎంతగానో నెమ్మది లేని పరిస్థితుల్లో మన విషయమై ఉంటున్న సత్యాన్ని లేఖనం గుర్తు చేస్తాం. గమనించండి, దేవుణ్ణి విసర్జించి ఉన్నారు వాళ్ళందరూ కూడా అనే మాట మనం గ్రహించి ఎరిగినట్లయితే దేవుని విసర్జిస్తే దేవుడికి ఏమైనా నష్టం వస్తుందా చెప్పండి?
దేవునిగా విసర్జించిన సకల మర్యాదని వాళ్ళు ఏదో అనుకున్నారు. దేవుని విసర్జించేశారండి ప్రజలందరూ కూడా. నిన్ను కాదు సమయం నన్ను విసర్జించారు వాళ్ళని ఏమని చెప్పి చదివాం కదా. దేవుని విసర్జించాడు. ఏమైంది? ఏమో తెలుసా, మనకే శ్రమ, మనకే ఆ నష్టం, మనమే ఇబ్బంది పడాలనేది ఈనాడు దేవుని పిల్లలకు అర్థం కావట్లేదు. దేవుని విసర్జిస్తే దేవునికి ఏం కాదు. అవసరమైతే మరొక జనాంగాన్ని ఆయన నియమిస్తాడు, మరొకరిని రేపుతాడు, మరొకరిని ఏర్పరచుకుంటాడు, మరొకరిని సిద్ధపరుచుకుంటాడు, మరొకరు తను ఆరాధించే వారిని, ఆత్మతో ఆరాధించే వారిని, నిజంగా మొరపెట్టే వారిని, దేవుని యొక్క సన్నిధిలో నిందారహితంగా పరిచయం చేసే వారిని, దైవ చిత్త ప్రణాళికలతో దేవుని కొరకే ఈ జీవితం, దేవుని కొరకు ఈ బ్రతుకనే విధానంతో సమర్పణ కలిగిన వ్యక్తిత్వంతో జీవించే ప్రజలను ఆయనే తన కొరకు సిద్ధపరుచుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గమనించాలి. సంయోగం చెప్తున్నాడు దేవుడు, నిన్ను కాదయ్యా తమని ఏలకుండా నన్నే విసర్జించేశారు. వారి ఆలోచనను బట్టి, వారి ఉద్దేశాలను బట్టి, వారి ఇహలోక విధానాలను బట్టి, వారి ఆశలను బట్టి, వారి యొక్క కోరికలను బట్టి వారు నన్నే విసర్జించేశారు. వాళ్ళ యొక్క ఇష్టం మీద వాళ్ళ ప్రకారం వాళ్ళకి చేయి, తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళే తెలుసుకుంటారు. వారి కష్టాలను బట్టి, వారికి ఎదురవుతున్న ఇబ్బందులను బట్టి, వారికి ఎదురవుతున్న ప్రతి ఆపత్కాల పరిస్థితులను బట్టి వారి జీవితం వారే ఎదుగుతారు. అప్పుడే వారికి అర్థమవుతుందనే విషయాలని ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు సమూయేలుతో పలికి మాట్లాడిన విషయాలని లేఖనమందు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డ దేవుని విసర్జించడాన్ని బట్టి, దేవునికి దూరం అవడం బట్టి ఏమవుతుందంటే తెలుసా, ఆత్మీయ జీవితానికి నువ్వు దూరం అవుతావు. అంతేనే కదా. దేవుని కాదనుకున్నావు, దేవుని విసర్జించావు, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టావు, ఆత్మతో ఆత్మీయ సంబంధంగా నడిపిస్తున్న బోధకుడైన దేవుడిని నువ్వు కోల్నాడావు. ఇప్పుడు ఎవరిని విసర్జించావు? దేవుని విసర్జించావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమైందంటే నువ్వు ఆత్మకు దూరం అయ్యావు. అంటే ఏంటని అర్థం? సాతానుకు దగ్గరైపోయావు. అపవాది అయిన సాతానుకి, నిన్ను నరకానికి నడిపించే సాతానికి నీ జీవితాన్ని విచ్ఛిన్నపరిచే ఎన్నో ఆశలతో, ఎన్నో ఇహలోక మర్యాదలతో, ఇహలోక విధానాలతో నీ జీవితాన్ని నింపి ఆధ్యాత్మిక నైజానికి నిన్ను దూరం చేసి సాతానుకు దగ్గరగా నిన్ను బ్రతికేలా మైమైపించేలా చేసే పరిస్థితులకి నువ్వు సమీపమవుతావే కానీ దేవుని నష్టమేం కాదు. నీ స్థానంలో మరొకరు వస్తారు. దేవుడు తన ప్రజలను ప్రేరేపించినప్పుడు, మార్చినప్పుడు, నీ యొక్క విలువను నువ్వు కాపాడుకున్నప్పుడు, నీ ఆధ్యాత్మిక నైజాన్ని నువ్వు కాపాడుకున్నప్పుడు, నీ ఇష్టాలను నీవు ప్రభుత్వం ఇష్టపడిపోయినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని విసర్జించే వ్యక్తిత్వంలో వెళ్ళిపోయినప్పుడు నీ స్థానంలో మరొకరు వస్తారు. ఎందుకంటే ఆ కృపను నీకు ఇచ్చాడు. ఆరాధించే కృపను, ప్రార్థించే కృపను, సరి చేసుకునే కృపను, దేవునితో బలపడే కృపను, రాజ్యం కొరకై జీవించే కృపను, భాగ్యాన్ని దేవుని ప్రేమించి నీకు ఇస్తే నువ్వు ఆయన్ని విసర్జించి సకల జీవుల మర్యాదను కోరుకుంటే ప్రభువుకి ఏమి నష్టం లేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకే నష్టం, మన ఆత్మీయ జీవితానికి నష్టం, నీ వ్యక్తిగత జీవితానికి నష్టం, లేక నీ కుటుంబ జీవితానికి నీ జీవితం నీవే బలహీనపరుచుకున్న పరిస్థితికి దారి తీస్తే హేతువుగా మారిపోతుంది. కానీ దేవుని యొక్క రాజ్యానికి ఏంటి నష్టం లేదు. ఎందుకంటే దేవుడు పొట్టుతో తన రాజ్యాన్ని నింపుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుడు తన యొక్క రాజ్యాన్ని పొట్టుతో నింపుకోలేడు. మంచి గింజలతో తన రాజ్యాన్ని నింపుకోవడానికి ఇష్టపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విసర్జించావు, ఏమవుతుందంటే తెలుసా, నీలో ప్రార్థన తగ్గిపోద్ది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమవుతుంది దాన్ని బట్టి అంటే ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు నటించే వ్యక్తి అయిపోతావు. నీలో ఆధ్యాత్మికత అనగాలిందంటే ప్రార్థనా జీవితం కొదవైపోయిందంటే నీ జీవితం నటించుకుంటావు, బ్రతికేస్తావు, కుటుంబంలో నటిస్తావు, సమాజంలో నటిస్తావు,
ఆధ్యాత్మిక జీవితంలో ఆంతరికంగా నటిస్తావు, కుటుంబంలో ఎన్ని విధానాలు ఉంటావు, సంఘంలో అన్ని రకాల విధానాలు నువ్వు నటించే వ్యక్తిగా ఉండేదో తెలుసా? ఆధ్యాత్మికత దేవుని విసర్జించడం బట్టి నీ జీవితంలో ఆధ్యాత్మికత, ప్రార్థన నైజం, ప్రార్థన బీజమైనటువంటిది ఆధారినప్పుడు తగ్గిపోయినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు నటనాకారుడిగా మిగిలిపోతావు. చివరికి ఆ నటన ఎక్కడ తీసుకెళ్ళి తెలుసా? నరకానికే తీసుకెళ్తుంది. నటించేవాడు సాతానుడు, దేవుని విసర్జించిన వాడు సాతానుడు, దేవుని యొక్క విధానాలకు సంబంధాలకు దూరంగా బ్రతికిన వాడు సాతానుడు. ఇవన్నీ కూడా మన దేవుని వాడు బీజాలన్నీ కూడా తీసుకొచ్చి ఈనాడు దేవుని ప్రజల్లోకి వాడు ఉత్పత్తి చేస్తున్నాడు. తన ప్రజలు తనతో దేవునితో ఉండకూడదని, దేవుని ప్రజలు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకూడదని, దేవుని ప్రజలు దేవుణ్ణే విసర్జించి ఆయన తన వారిని వేలకోకుండా విసర్జించి నా కొరకు వారు బ్రతికిన ఆశతో వారు జీవించాలని సాతానుడు నాడు ఎక్కడికక్కడ ఉచ్చులు, ఉరులు, వలలు ఎన్నో రకాలుగా సాతానుడు అల్లేసి లోకం అంతా పెట్టేసి ఉంచాడు. అజాగ్రత్తగా నడిచావో, దేవుని విసర్జించావో, నిర్లక్ష్యంగా బ్రతికావో అంతే నీ జీవితం ఆ ఊరుల్లో ఆ వలలో చిక్కుపడిపోతే ఇంకా నీ జీవితం అనేది బలహీన పడిపోయి చివరికి ఇంకేముందలే ఈ స్థితిలోకి వెళ్ళిపోయాను, ఈ బలహీనతలోకి వెళ్ళిపోయాను, ఈ ఆటంకంలోకి వెళ్ళిపోయాను, ఈ అవమానంలోకి వెళ్ళిపోయాను, ఈ బురదలోకి వెళ్ళిపోయాను, ఈ ఊపిలోకి వెళ్ళిపోయాను, లేకుంటే ఈ యొక్క వ్యతిరేక స్థితిలోకి వెళ్ళిపోయి ఇంకేముంది అనుకునే పరిస్థితిలోకి వెళ్తావే కానీ ప్రభువా నన్ను క్షమించనే విధానంలో ఎవరైతే వస్తారో ప్రియమైన దేవుని బిడ్డలారా వారి యొక్క దేవుడు మరింత కృపను హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్న విషయాలని వాక్యం మనందరికీ తేటగా తెలియపరుస్తుంది. జాగ్రత్త, నువ్వు ఎలా ఉన్నావు? నరక సంబంధిగా ఉండక ఇష్టపడుతున్నావా, లేకుంటే నన్ను ప్రభువే ఏలాలి, నా క్రీస్తే నన్ను ఏలాలి, నా క్రీస్తు యొక్క వాక్యమే నన్ను ఏలాలి, లోక మర్యాదను ఏలకూడదు, సకల జనుల మర్యాదను ఏలకూడదు. ఎందుకంటే అదంతా ఎప్పటికప్పుడు నన్ను నరకానికి తీసుకెళ్లేటువంటిది, నా జీవితాన్ని పాడు చేసేటువంటిది, నిత్య నరకాన్ని నడిపించేటువంటిది కనుక అటు జీవితం నాకు వద్దు, దేవునితో నా జీవితం ముడిపడి ఉండాలి అనే విధానముతో ఈనాడు దేవుని ప్రజల యొక్క, దేవుని పిల్లల యొక్క వైఖరి అనేటువంటిది దేవుని ఎటు కనిపించాలనే సత్యాన్ని లేఖనం మనందరికీ తెలియపరుస్తుంది. చాలా మంది, ఎంతో మంది దేవుని నడిపింపులను బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందువల్ల? దేవుని నడిపింపుతో ఉంటే పరలోకానికి వెళ్తాం. దేవుని నడిపింపులో బ్రతికితే చిన్నవారి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సముఖంలో వారు ఉంటారు. దేవుని నడిపింపులు ఉన్నప్పుడు, అది లేనప్పుడు ఏమవుతుందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? మన జీవిత అనుభవాలు మనం పరిశీలన చేసినట్టే ఇహలోక నడిపింపులోకి వెళ్ళిపోతాం. చివరికి నరకమే దత్యం. మనకి సరి చేసుకునే మనసు లేకపోతే, దిద్దుకునే మనసు లేకపోతే, పడిపోయినప్పుడు ప్రభుని లేక ప్రభు ఈ ఊపిరనే ఆలోచన లేకపోతే, దిగజారిపోయినప్పుడు నా జీవితం దిగజారిపోయిన ప్రభు ఈ దిగంతాల్లోనికి నీతో నన్ను నిలవబెట్టు, కూర్చుండబెట్టి నడిపించు, సమమైన భూమి మీద బండ మీద నా పాదాలు నిలిపనే విధానం వ్యక్తిగత జీవితం మన జీవితంలో కనిపించకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా సాతానుతోనే మన యాత్ర కొనసాగించాల్సిన పరిస్థితి అవుతాయి. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అది కోరుకుంటున్నారు. ఎన్ని మేలు చూడలేదు వారు, ఎన్ని కార్యాలు చూడలేదు వారు. బాల్యం మొదలుకు వృద్ధులయ్యే వరకు కూడా ఎన్ని అద్భుతాలు వారి జీవితంలో చూడలేదు. ఐగుప్తులో వారు ఉన్నప్పుడు కార్యాలు చూడలేదా? అరణ్య మార్గంలో దేవుని కార్యాలు చూడలేదా? ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు వారి దేవుని కార్యాలు వారు తిలకించలేదంటే ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ప్రియమైన దేవుని కూడా వారి జీవితంలో కార్యాలు చూశారు. కానీ మరి ఎక్కడి నుండి వచ్చింది వారికి? సకల జన మర్యాద కావాలనుకున్నారంట. వారు సకల జనుల మర్యాద మాకు కావాలి. సకల జనుల మర్యాద మనకు కావాలంటే మనకేమో తెలుసా? వాక్యం వద్దు, దేవుడు వద్దని అర్థం. అందరిలాగా నేను ఉండాలి, అందరి వల్ల నేను బ్రతకాలి, అందరి వల్ల ఆశలతో, లోక విధానాలతో, ఇచ్చలతో, భోగాలతో నేను బ్రతకాలంటే ఏంటి అర్థం? నీకు తెలియకుండా నీవు దేవుని విశ్వసి నీవు నాకు వద్దయ్యా, నాకు కూడా ఈ లోకం ఉన్నట్టుగా బ్రతకాలమ్మా, లోకస్తుల వల్లే
అనుకుని ఒక నిర్ణయం తీసుకున్న వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు. జాగ్రత్త. ఇజ్రాయెల్ ప్రజలు తప్పిదములో ఉన్నారు, వారు బానిసలైపోయారు, నశించిపోయిన పరిస్థితి, ఎన్నో రకాలుగా పతనావస్థకు వెళ్ళిపోయిన అనుభవాలకు వెళ్ళిపోయారు. ఇన్ని విధానాలు చూసిన దేవుడే మనుష్య కుమారుడికి భూమి మీదకి వచ్చాడు. నా ప్రజల సకల జన మర్యాదకి వెళ్ళిపోయాడు. ప్రవక్తను పంపించా, రాజులను పంపించా, న్యాయాధిపతులు పంపించా, అధికారులను పెట్టే నా ప్రజల కొరకు ఎన్నో రకాలుగా నా ప్రజల కొరకు ఎన్నో విధానాలు సిద్ధపరిచా. అయినా నా ప్రజలు అలా లేరు, జనుల మర్యాదలోకి వెళ్ళిపోయారు అని పరలోక మర్యాదను యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద తీసుకొచ్చాడు. ఎందుకు తెలుసా? నరక పాత్రం అయిపోయిన జీవితం దేవుని విసర్జించి వెళ్ళిపోయిన పరిస్థితిలో ఉన్న నీ బ్రతుకుని మనలో ఒక అవకాశం ఇచ్చి, మరి ఒక తరుణాలు మనకి ఇచ్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన కృప చేత నడిపించడానికి, నిన్ను ఆయనే ఏలడానికి, లోకం ఏలే, సాతాను ఏలే, మర్యాద ఏలే, ఈ భూస విధానాన్ని ఏలుతున్న దినాల్లో ఆయనే మనల్ని ఏలడానికి, మన యజమానుడిగా ఏలడానికి, మన కట్టుకున్న వాడిగా మనల్ని ఏలడానికి, మన కోరుకున్న వాడిగా, మన చేయిగాడిగా, మన స్నేహితుడిగా, మన బంధువుగా మనల్ని ఏలడానికి ఆయన తానే శరీరధారిగా మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చిన దాఖలాల్ని బైబిల్ గ్రంథమందు మనం తేటగా మనం చూస్తూ ఉన్నాం. ఓ భక్తుడా జాగ్రత్త, ఓ యవనుడా నువ్వు జాగ్రత్త. దేవుని విరోధమైన ఆయుధం ఏది వద్దులదు, నరక పాత్రమే అనే సత్యాన్ని మన జీవితంలో మనందరం కూడా గమనించాలి. నువ్వు సకల జనుల మర్యాద కోరుకుంటున్నావు అనవసరంగా. దేవుని బిడ్డ, లోక మర్యాద, సకల జనుల మర్యాద అందరి వరే నీ జీవితం ఉండాలనుకుంటున్నావేమో. జాగ్రత్త, నువ్వు డేంజర్ లో ఉన్నావు, అపాయంలో ఉన్నావు. రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. నువ్వు అనుకున్న అంత బాగా ఉంది, అంత చక్కగా ఉందనుకుంటున్నావు. నువ్వు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. దేవుని మర్యాదలోకి రావాలి. నువ్వు దేవుని విసర్జించమాక, లేఖనానుసారమైన జీవితం నువ్వు కలిగి ఉండక సిద్ధపడు. ఈ క్షణమందే మన జీవితాన్ని ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన ఈ సకల జనుల మర్యాదలో పెట్టి మన జీవితాన్ని, ప్రభు అనే స్థితిలో ఉన్నాను, నీకు విరోధంగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను, నన్ను క్షమించనే ఒక మంచి మనసుతో, పూర్ణ మనసుతో, మంచి హృదయంతో దేవుని వైపు నుంచి చూడగలిగితే ఆయన కృప చూపే దేవుడు. చూడ మాట చూడండి, ఎంత అధ్యాయంలో ఎంతో వచ్చిందో మనం చూస్తే, వారు నన్ను విసర్జించి పూజించి, నేను ఐగుప్తులో నుండి వాళ్ళు రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యాలన్నిటి ప్రకారముగా వారిని ఎడలను జరిగిస్తున్నారు. ఏంటి వాక్యం చెప్తుంది? దేవుని విసర్జించారంట, ఇతరమైన వాటిని ప్రేమిస్తున్నారంట, ఇతర విషయాలను ప్రేమిస్తున్నారు. దేవుని ఒక్కడనే విసరించారు. దేవుని తప్ప అన్నింటినీ ప్రేమిస్తున్నారు. దేవుని తప్ప అన్నింటినీ ప్రేమిస్తున్నారు. దేవునికి బాధ కలుగుతుంది దేవునిని బట్టి. దేవునిని బట్టి నొచ్చుకుంటున్నాడేమో, దేవునిని బట్టి ఇబ్బంది పడుతున్నాడేమో. ఎప్పుడైనా నువ్వు అవగాహన కలిగి ఉన్నావా? ఆలోచిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన విసర్జించి నువ్వెన్నింటినీ ప్రేమించిన, ఆయన ప్రేమ లేకుండా జీవితం ఎక్కడ రాణించలేవు. ఊబిలోకి, మరింత ఊబిలోకి వెళ్ళిపోతాం, మరింత దిగజారులోకి వెళ్ళిపోతాం. నీ జీవిత అనుభవాలు మరింత పతనావస్థలోకి వెళ్ళిపోతారు. మన జీవిత అనుభవాలన్నీ కూడా గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తప్ప అన్నింటినీ మనం ప్రేమిస్తున్నామంటే, అన్నిటికీ మనం బానిస అయిపోతున్నామంటే, మన కొరకు ఏం ఎదురు చూసి చెప్పండి? నరకం తప్ప ఇంకేమైనా ఎదురు చూసేది ఉందా? ఆయన తప్ప అన్నింటినీ ప్రేమిస్తున్నాం, ఆయన తప్ప అన్నింటికి దగ్గర అయిపోతున్నాం. మనం ఏమి ఎదురు చూస్తున్నాం కొరకే? ఆయన రాము గారు ఏమి ఎదురు చూస్తుంది? దేవుని తప్ప అన్నింటికి మనం దగ్గర అన్నింటినీ ప్రేమిస్తున్నాం. ఏమి ఎదురు చూస్తున్నాం కొరకంటే, నరకం ఎదురు చూస్తాం, అరులు చేస్తూ ఉందంట. వీడు నా కొరకే, ఈమె నా కొరకే, ఈ అమస్సు నా కొరకే, ఈ యవనరాలు నా కొరకే, ఈ వృద్ధురాలు కూడా నా కొరకు, ఇంకా ఇప్పుడు వృద్ధాప్యంలో నేను మారిపోయిందని ప్రార్థన చేసే జీవితం రాలేదు, నా కొరకే అని నరకం తాపత్రయపడతా ఉంది.
కలవరిస్తా ఉంది, అరులు చేస్తా ఉంది, ఆకలితో ఎదురు చూస్తా ఉందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఎలాంటి విపత్తులను తప్పించడానికి దేవుడు ఎవరు చేయలేని త్యాగం మనం చేశారు. దేవుని ప్రేమ నీకు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? దేవుని విసర్జిస్తే అలాంటి ప్రేమ ఎక్కడ నీకు దొరుకుతా? నేను ముందే ఎప్పుడు చెప్తాను, ఆయన ప్రేమ ఉంది, అన్ని ప్రేమలు ఫలాదులే. తల్లిదండ్రుల ప్రేమ కూడా ఫలాదులే. దేవుని ప్రేమ ఉంది. దేవుని ప్రేమ ముందు ఏ ప్రేమ రాణించలేదు, అన్ని శుద్ధ వ్యర్థమే. అవన్నీ డూబులు అంటారు, చూసేవా? రియల్ దేవుని ప్రేమే. ఈ తగ్గిన ప్రేమలన్నీ కూడా డూబు. డూబులు ఎక్కడ పెడతారు చెప్పండి? అంటే రాము గారు అసలు డూబులు ఎక్కడ పెడతారు? ఎక్కడ ఉంటాయి? సినిమాల్లో అంటారు డూబులు. అంత డూబు, ఇది డూబు అంటారు, చూసేవా? ఎక్కడ ఉంటాయి? సినిమా రీలా? సినిమా అంటేనే సి అంటే సిగ్గులేదంట వాళ్ళకి, నీ అంటే ఇష్టం లేదంట, మా అంటే మానం అవుతుందంట. సినిమాకి అర్థం ఏం లేవు దానిలో, అంత డూబే. ఏది రియల్ కాదు, ఎంత ఏది ఒరిజినాలిటీ కాదు. వాటిని చూసి ఈనాడు మనవాడు ఏం చేస్తాడు తెలుసా? అబ్బా ఆడంత ప్రేమ, ఆడంత విధానం. ఏ ప్రేమ మర్చిపోతున్నారు? ఇంట్లో పడిపోయి ఏది మర్చిపోతున్నారు? దేవుని ప్రేమ. బాల్యం నుండి మనం ప్రేమించి, ఐగుప్తులో ఉన్నప్పుడు మనం ప్రేమించి, బబులోను సంబంధించిన జీవితంలో ఉన్నప్పుడు మనం ప్రేమించి, ఫిలిష్తీయ అనుభవం ఉన్నప్పుడు మనం ప్రేమించి, కృప చూపి, మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆదరించి, ఆయన గొప్ప ప్రేమ మన విషయంలో ఆయన చూపిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలు చాలా మంది దేవుని ప్రేమకు దూరం అయిపోయి పేరైపోతున్నారు. జాగ్రత్త, జాగ్రత్త అని బైబిల్ గ్రంథం మనకి హెచ్చరిక చేస్తా ఉన్నారు. జాగ్రత్త అనే విషయాన్ని మన దగ్గరకు వచ్చిందంటే దేవుని యొక్క వాక్యము ఎవరు తప్పించగలిగితే దానికి నేను ఒక్కడనే ఆధారం, నేనే దానికి సమాధానం, సమాచారం అంతా నేనే, జవాబు నేనే, ఇంకెక్కడ జవాబు లేదు. జాగ్రత్త అనే మాట మన దగ్గరకు వచ్చినట్టు దేవుని ద్వారా దానికి పరిష్కారం నేనే, విరుగుడు నేనే, నా ద్వారానే, నా దగ్గర క్షమాపణ కోరితేనే, నాతో ఉంటేనే, నా ప్రేమ అర్థం చేసుకున్నప్పుడే దానికి విరుగుడు ఉంది అనే విషయాలని ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యం బట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమను విసర్జించారు వాళ్ళు, దేవుని కృపను విసర్జించారు, దైవత్వాన్ని విసర్జించారు, దైవ శక్తిని విసర్జించారు, దేవుని నడిపింపుని విసర్జించారు వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ నడిపింపు నీ జీవితాన్ని గమ్యస్థానం చేర్చగలుగుతుంది అనుకుంటున్నావు? ఏ ఆలోచన మన జీవితాన్ని పరలోకం చేర్చగలుగుతుంది అనుకుంటున్నావు? ఏ ప్రేమ, ఏ విధానాలు నీ జీవితాన్ని పరలోకం చేర్చగలుగుతుంది అనుకుంటున్నావు? ఏది లేదు. ఎంతలో ఈ లోకంలో ఏదేదో వెతికి, ఏదో కోరుకుని, ఏదో మర్యాదని చేసి చివరికి ఫెయిల్ అయిపోయి, చివరికి ఏం తెలుసా, ఏడుస్తా ఉన్నారు ఎంతో మంది. నాకు చెప్పిన వారు ఎంతో మంది ఏడుస్తున్నారు. ప్రియమైన దేవుడి దినాల్లో గమనించినట్లయితే, దేవుడు లేని జీవితం చివరికి నీ జీవితంలో కన్నీరు తప్పేది లేదు. మరొకటి దేవుళ్ళు కన్నీరు కావచ్చు, దేవుళ్ళలో ఉండదు. అది నిన్ను దేవుని పాదాల చెంత, దేవుని పక్కన మహారాజుల మహారాణుల కూర్చునే గొప్ప ఆధిక్యత దేవుళ్ళు మనకిస్తే, ఇజ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు? సకల జనుల మర్యాద మాకు రాజు కావాలంటే మాకు దేవుడేమొద్దు, దేవుడితో మేము ఉండాలి అనే విధానంలో ప్రియమైన దేవుని బిడ్డలారా వారి జీవితాలు బలహీనపరుచుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం గమనించినట్లే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క ఉద్దేశాలలో, దేవుని యొక్క కృపలో మన జీవితాలు లేకపోతే, మన జీవితాలు దేవుని విసర్జించేస్తే, దేవుని విసర్జించి మనం ఏదో చేయాలనుకుంటే, తాపత్రయపడతా ఉంటే మన జీవితం ఒరిగేది లేదు, సాధించేది కూడా ఏది లేదు అనే విషయాన్ని ఇజ్రాయేల్ ప్రజలే మనకి సాదృశ్యాలు, ఇజ్రాయేల్ ప్రజలే మనకు ఉపోద్ఘాతాలు.
ఇశ్రాయేలు ప్రజలే మనకి ఒక సాక్ష్యాలు గమనించినట్టయితే మన పితరులు ఎన్నో రకాలుగా వాళ్ళ జీవితాల్ని సకల జన మర్యాద నడిపించుకుని నాశనపరుచుకున్నట్లుగా లేఖనంలో చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉంది ఇజ్రాయేలు ప్రజలు ఎలాంటి పరిస్థితులు దేవుని పిల్లలు ఎలా దేవుడిని విసర్జిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవించారో సమయాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం మొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 18వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మర్చితివి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ రెండవ ఉపదేశంలో ఇజ్రాయెల్ యొక్క ప్రయాణ యాత్రలో నిర్గమాకాండంలో వాళ్ళు విడుదలయ్తే, నిర్గమాకాండం ఆల్రెడీ ఒక ఉపదేశం అయిపోయినారు. ఒకసారి నేను ఒక వాక్యం అయిపోయింది, ఒకసారి రివిజన్ అయిపోయింది. ఈ రెండో ఉపదేశం రెండో మెసేజ్ ఆలోచన. రెండో ఉపదేశం అంటే మోషే చనిపోయే ముందుగా మళ్ళీ దేవుడు చెప్పాడు నా ప్రజలతో మరొకసారి నేను ఇంతవరకు ఏమైతే చెప్పుకుంటూ వచ్చే నిర్గమాకాండంలో అయినా ఒకసారి మరలా బోధన చేసే నా ప్రజలకి. రెండో ఉపదేశం వారికి చేయి, రెండోసారి వారికి మరలా రిపీట్ చేయి, ఆ మాటను చెప్పు మరలా. నేను ఎన్ని చేశాను, ఎంత ప్రేమను చూపాను, ఎంతగా వారిని నేను నడిపిస్తా వచ్చాను, ఎంతగా వారిని నేను వారిని పుట్టించాను, నేను వారిని కన్నాను. అయినా కానీ వాడు నన్ను నిన్ను కనిన దేవుని ఎందుకు మరిచావు నువ్వు ఓ ఇశ్రాయేలు? నిన్ను పుట్టించిన ఆశ్రయులను ఎందుకు విసర్జించావు ఇశ్రాయేలు అని ప్రశ్నించవలసిన అవసరమైతే, నేను నిన్ను పుట్టించాను కదా, నీ ఆశ్రయులుగా ఎందుకు విసర్జించావు? నేను కన్నాను కదా. ఏంటి, ఎవరు మనకు పుట్టించింది, ఎవరు మనకు అన్నారు? ఎవరండి? ఎవరు? దేవుడేనండి. దేవుడు గ్రూప్ లేకపోతే మన తల్లి మనకు అనలేదు. ఏమని చెప్పాడు? గర్వఫలము ఆయన స్వాస్థ్యమే. మనందరం ఫలాలైనా ఏంటి స్వాస్థ్యాలైన ఆయన బట్టే. ఆయన కృపచూపకపోతే, ఆయన సెలవు ఇవ్వకపోతే మనం ఎప్పుడు పిండంగానే పడిపోయేవాడు. ఈరోజు ఇంత అయ్యేవాడమేంటి, మనం ఇంత దూరం అయ్యేవాడమా? ఇన్ని విధానాలు చెప్పుకునేవాళ్ళమా? ఇంత గొప్ప విధానం, ఇంత ఇన్ని శ్రమ, ఇన్ని ఇది అని చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం, మంచి చెడు చెప్పుకునేవాళ్ళం లేదు. పిండంగా ఎప్పుడో జారి పడిపోయేవాళ్ళం. అంటే మన జీవితానికి అర్థమైపోయాయి. దేవుడు అంట దృష్టి పెట్టాడంట మన మీద. పిండమై ఉండగా దేవుడు మన మీద దృష్టి పెట్టాడు. నేను పిండమై ఉండగా నీ కళ్ళు నన్ను చూచాను బైబిల్ చెప్తాము తెలుసా? పిండమై ఉండగా దేవుడు మనం దృష్టి పెట్టాడు. ఆయన చూపు ఆ పెండ మీద ఉంది అంటే తల్లి గర్భంలో మనం రూపించబడ్డాము, ఈ భూమి ఉద్భవించబడ్డాము. ఇప్పుడు ఎన్నో రకాల అనుభవాలు మనకు తెలిసి ఎన్నో చెప్తూ ఉన్నాం మనం. అయితే చివరికి దేవుని వ్యతిరేకించి విసర్జించిన పరిస్థితిలోకి వచ్చినప్పుడు మోషే ద్వారా ఎన్నో నానా రకాలు తప్పిపోతా ఉన్నారు. ప్రతి విషయాన్ని తప్పిపోతున్నారు. ప్రతి విషయంలో మాటి జారిపోతున్నారు. దేవుని ఎదిరిస్తున్నారు. దేవుని విరోధంగా బ్రతుకుతున్నారు. ఏ ఆశ చూసే వాటికి వెళ్ళిపోతున్నారు, వాటి వైపు తిరుగుతున్నారు. వాళ్ళ మనసు, వారి విధానం అంతా కూడా అటువైపే మరలిపోతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మోషేకు చెప్పాడు వాళ్ళకి రెండవ ఉపదేశం వాళ్ళకి ద్వితీయోపదేశం వాళ్ళకి తీసుకొచ్చాడు. రెండోసారి మళ్ళీ ఉపదేశం చేస్తున్న వాక్యం చెప్తున్న వాళ్ళకి ప్రియమైన దేవుడు ఏమంటే నిన్ను పుట్టించిన వాడు దేవుడు. ఎందుకు ఆయన విసర్జించావు? మరొక తదుపరి దేవుడు ప్రభుత్వం నిన్ను పుట్టింపజేసిన నీ తల్లి గర్భాన్ని పుట్టింపజేసిన వాడు, తర్వాత నీ తల్లిదండ్రులు, ఎందుకు వాళ్ళని విసర్జిస్తున్నావు? ఇలా చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలు దేవుని విసర్జించే వాళ్ళు ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు మాట్లాడే తల్లిదండ్రులు విసర్జించే వాళ్ళు ఉన్నారు. పెద్దలు విసర్జించే వాళ్ళు ఉన్నారు. ఆత్మీయ తల్లిదండ్రులు విసర్జించే వాళ్ళు ఉన్నారు. అండి మన నిజమైన తల్లిదండ్రులు దేవుడే మోటగా. తదుపరి శారీరక తల్లిదండ్రులు. గమనించినట్లయితే మూడవదిగా ఆత్మీయ తల్లిదండ్రులు.
పుట్టించిన వాణ్ణి మొదటగా దేవుణ్ణి మనం విసర్జించితే, దేవుణ్ణి మరిచితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతాం మనం? ఎవరిని తండ్రిగా నియమించుకుంటావు? దేవుణ్ణి విసర్జిస్తే, నేను పుట్టించిన వాడిని విసర్జిస్తే ఎవరి తండ్రిగా నువ్వు పెట్టుకోవాలంటే సాతాను తప్ప మరొక మార్గం లేదు. తండ్రి ఉంటే వాడు ఊరే ఇష్టపడిపోతాడంట. ఎవరో సాతానుడు. నేను నడిపోతాను, నేను నడిపోతాను. నాతో ఉంటావా? నీ ఇష్టం వచ్చి నడిపెడతా, నీ ఇష్టం వచ్చి నువ్వు ఉండొచ్చు, నేను నిన్ను నడిపిస్తా, కానీ నీ తండ్రిగా ఉంటావు. నీ ఇష్టం, నీ ఆశ, నీ ఇష్టం, నీ కోరిక, నీ ఇష్టం, అదేం పర్లేదు. సినిమాలా, లేదా ఈ లోక విధానాలా, వ్యవహారాలా, చెడు కార్యక్రమాలా, దేవుడికి వ్యతిరేక కార్యక్రమం అయినా పర్లేదు. అలాంటి వాడు నేను, ఆయన నీకు తండ్రిగా ఉంటాను, నీకు ఏదో అది నేను చేస్తా. తండ్రిని నన్ను పెట్టుకోవచ్చు చాలు. సాధారణ ఉన్నోతులు వదిలేవాడు. బయట చెట్లన్నీ మామూలున్నాయి అంటున్నారు. మమ్మల్ని ఏమన్నా చెట్లన్నీ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అంట మమ్మల్ని ఏలని, అన్ని చెట్లు అని అంట మేము ఏలము. ఓ ద్రాక్ష చెట్టు మమ్మల్ని ఏలు, నువ్వు మంచిదనం చెప్పుకుంటే నేను ఏలనమ్మా మిమ్మల్ని, నేను నా ద్రాక్ష రసంతో దేవుడిని సంతోష పెట్టవలసిందాన్ని మిమ్మల్ని ఏళ్తావంటే నా దేవుడిని నేను ఎప్పుడు సంతోష పెట్టగలను, నేను మిమ్మల్ని ఏలనా, వేరొక దారి చూసుకోను. ఒలివ చెట్టు దగ్గర నేను ఏలనా, నా యొక్క తైలంతో నా దేవుని అభిషేకించాలి, దేవుని యొక్క సంతో నేను వాడబడాలి, నేను వాడమంట. అందరి చెట్టు దగ్గరికి వెళ్తే నేను మిమ్మల్ని ఆగలేను, నా దేవుని నేను కనపరచాలని చెప్పినాను. చివరికి అన్ని మొగ చెట్టు దగ్గరికి వెళ్ళాను. మా మీద రాజు డబ్బు మేమా, ఓకే రండి, నిజమేనా రండి, అయితే నేను మిమ్మల్ని ఆగుతాను, న్యాయపడి గమనించాలని నా మాట అర్థమైంది. నిజమేనా, నిజంగా మిమ్మల్ని కోరుకుంటున్నారు రండి, నేను తప్పనిసరిగా మిమ్మల్ని ఆగుతాను అని చెప్పినాక ఈనాడు చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయి తెలుసా? అలాగే ఉన్నాయి. కన్నవాడిని మర్చిపోతుంది, కన్నవాని ప్రేమను మర్చిపోతుంది. ఈనాడు చాలా మంది ఆత్మీయ ప్రేమ మర్చిపోతున్నాయి, శారీరక ప్రేమ మర్చిపోతున్నాయి, పరలోక ప్రేమ మర్చిపోతున్నాయి. వారి జీవిత అనుభవాల్లో ఏం చేయాలి వారి తలగా ఆలోచిస్తుందా? సాధారణ తండ్రిగా పెట్టుకుని నేను ఎక్కడ నడిపిస్తాడు వాడు? ఈ లోకాన్ని తీరుస్తాడు నిజమే, ఈ లోక కోరికలు కూడా తీరుస్తాడు నీకు నిజమే, ఈ లోకం అసలు గొప్పవాడు కూడా చేస్తాడు నిజమే. కానీ తదుపరి దాని యొక్క చివరి యొక్క పర్యవసానం ఏంటి? దాని యొక్క చివరి గడి ఏంటి అంటే నరకం, నరకం, నరకం. దేవుడేం పరలోక రాజ్యం కూడా నేను పెంచాలి, నేను తండ్రిగా ఉండాలని ఎందుకు విసర్జించేవని ఆయన అడుగుతుంటే ఈయన తెలుసా, నేను లోపల ఎక్కడి వరకు చివరి దాకా నడిపిస్తాను, కానీ చివరి నాతో నరకానికి నడిపిస్తాకి సిద్ధపడిన వ్యక్తినేమో యాత్ర బాగా స్పీడ్ గా చేస్తున్నారు. పరలోకం వరకు ప్రాణం పెట్టి నడిపించేవాని గురించి ఏమో చూద్దాం, చేద్దాం, పోయో ఏం లేదు, అవకాశం లేదు. మనసు మారుతూ, బ్రతుకు మారుతూ, క్రియలు మారు. మన జీవిత అనుభవాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా మరింత కృషించిపోయే పరిస్థితికి వెళ్ళిపోతాం. కానీ పాపంలో పడిపోయి దేవుని విసర్జించి, ఆ ప్రేమను విసర్జించి, పుట్టించిన వాని ప్రేమను విసర్జించి, తల్లిదండ్రుల ప్రేమను విసర్జించి, ఆత్మీయుల ప్రేమను విసర్జించినట్టు చాలా మంది ఏదో చిన్న తాపత్రయ పడతా ఉన్నారు. జాగ్రత్త, నువ్వు డేంజర్ పాయింట్ లో ఉన్నావు. సాతానుడిని కాటేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి సగం కాటేసాడు, నేను కోరుకున్నాడు, ఆల్రెడీ కోరుకున్నాడు వాడు. ఇంకా చివరికి నేను ఎక్కడ తీసుకెళ్ళా తెలుసా? ఆ కాలం దగ్గర తీసుకెళ్తాడు. ఏంటి పరిస్థితి ఏంటి? నువ్వు ఏదో మంచి చేస్తాను చెప్పావు కదా అన్నావు అంటే, మరి నా మంచి ఏంటనుకున్నావు? ఎక్కడ తీసుకెళ్ళి చివరికి నరకానికే తీసుకెళ్ళేది. వారు బయటకెళ్తే వారిలో మంచివారు అంట, మొండ్లు వంటి వారు ఉన్నారంట. బైబిల్ చెప్పే మాటలు అన్నీ కూడా వాళ్ళు చాలా మంది మంచివారుగా కనిపించేవారు, ముండ్రులాగా ఉన్నారు. సాతాను ఎలాంటి వాడు తెలుసా? ఎలాంటి వాడు? ముళ్ళపై బట్టను పరిచి మంచి సాలువాను పరిచిన పరిస్థితిలో ఉంటాడు. కింద ఏమున్నాయి? పైన ఏముంది? ఆకర్షించే సాల్వా ఉంది, మైమరిపించి మెరుపులు మెరిచే విధానాలున్నాయి దానిలో. దాన్ని కూర్చున్న తర్వాత ఏమో దిగిపోతే ముళ్ళు, ఇంకా దాని విధానంలో ఇంకేముంది మన జీవితాల్లో? దానిలో దిగినప్పుడు ప్రియమైన దేవుడు అయినా కానీ అవకాశం ప్రవహిస్తాడు మన జీవితాలకు. ప్రభువులో ఎంత గొప్ప ప్రేమ ఏంటి తెలుసా? ఆయన తప్పిపోయినయ్యా, నేను జారిపోయినా, నేను పడిపోయినాయా, నీ ప్రేమను మర్చిపోయినాయా, లోక ప్రేమను మునిగిపోయినాయా, ఆ ప్రేమలో లోక ప్రేమలో రుచిలో పడిపోయిన ప్రభు అని
నన్ను క్షమించన్నప్పుడు కూడా దేవుడు కృప చూపి నా కుమారుడు, నేను కనిన నా కుమారుడు, నేను కనిన నా కుమార్తె నా ప్రేమ ఎరిగింది, నన్ను తెలుసుకుంది, నన్ను తెలుసుకున్నాడు, నన్ను ఎరిగాడు. వెంటనే దేవుడు కృప చూపి క్షమించి, ప్రియమైన దేవుని బిడ్డ దయ చూపించి ఆయన రాజ్యం కొరకు మనం పెంచడానికి ఆయన సిద్ధపడతాడు. చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులైన వారు ఒకటి తల్లిదండ్రులు దేవుని ప్రేమ మరిచారు, కనిన ప్రేమ మరిచారు. రెండవది శారీరక తల్లిదండ్రుల ప్రేమ మరిచిపోతారు. మరి కొంతమంది ఎంతో ప్రేమ చూస్తారు, వాళ్ళు తినకపోయినా ఉన్నా లేకపోయినా వాళ్ళ లక్ష్యాలు కొంతమంది ఆయన రోజు కూర్చోంటారు. అనుకోవడం ఏంటంటే ఆయన రోజు కూర్చోంటారు, వీళ్ళే అన్నట్టుగా వాళ్ళ మాట ఏమన్నది, పెద్దల మాట మన జీవితం ఒక్కొక్కసారి మేలే చేస్తాయి. తలకాయ ఉంటే వాళ్ళు ఆలోచిస్తే తప్పనిసరి వాళ్ళు నీకు మేలే చేస్తారు. సాధారణ బానిసలే దాసులు అయిపోతే తప్ప కానీ మరింత సాయంత్రం వాళ్ళు మనకు మేలే చేస్తారు. మూడవది ప్రియమైన దేవుని బిడ్డరా, ఆత్మీయ తల్లిదండ్రుల ప్రేమ. ఎప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని దిద్దడానికి, పడిపోయిన పంకిరమైన జీవితంలో దిగజారిపోయిన మన జీవితాన్ని దిద్దడానికి దేవుడి ప్రేరేపణతో ఆయన వాక్యం అతను తీసుకొచ్చినప్పుడు ఆ ప్రేమను కూడా విసర్జించేవాడు ఉంటారు చాలా మంది. ఒకటి దేవుని ప్రేమ కనబడనటువంటి దేవుని ప్రేమ మనతో సంచరిస్తూ మన అంతరంగంలో సంచరించి దేవుని ప్రేమ మర్చిపోతారు. మళ్ళా రెండవది తల్లిదండ్రుల ప్రేమ. ఈ లోక ప్రేమ ఎప్పుడు చేస్తాయి, తల్లిదండ్రుల ప్రేమ ఎప్పుడు వ్యతిరేకత చేస్తా, ఈ లోక ప్రేమలో ఉన్నప్పుడు అది విసర్జించేస్తారు, ఈ లోక ఆశలో ఉన్నప్పుడు విసర్జించేస్తారు. ఒక ఆమె చెప్తుంది, ఏమో ఏంట్రా ఎలా ఉన్నారని అడిగాను. అయ్యగారండి, నేను పెళ్లి చేసుకున్నానండి, తాగొచ్చి మా ఆయన కొడతాను అన్నాడండి. ఏంటంటే ముందు నన్ను ఎంత బాగా ప్రేమించాడండి అయ్యగారు, అని నీకు నేనే అన్నాడు, అంత నీదే నేనే అన్నాడు. ఎప్పుడు నా డబ్బులు తీసుకొచ్చి చాలా ఇచ్చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు పెళ్ళయింది, ఇప్పుడు రోజు తాగొద్దు అంటాడంట, ₹1 కట్టబడ్డదంట. అయ్యగారు ప్రార్థనేయండి అయ్యగారు, మరి ఎందుకమ్మా దేవుని ప్రేమను మరిచావు, నువ్వు తల్లిదండ్రుల ప్రేమను మరిచావు, ఆత్మీయుల యొక్క ప్రేమని ఇప్పుడు అర్థం చేసుకుని నీ జీవితాన్ని దిద్దుకుని దేవుని ప్రేమను వెతుకు, దేవుని ప్రేమను బలపడు. కన్నవాని యొక్క ప్రేమను నిన్ను పుట్టించిన ఆశ్రయవర్గం విసర్జించావు, నీవు నిన్ను కనిన దేవుని నీవు మరిచావు. ఎందుకు మరి పడపడప్పుడు అయ్యా ఒక మారు మాసం పొందితే నేను బాగుంటుందని చెప్పి రక్షణ పొందుతాను, దేవుడు నాకు కృప చూపుతాడేమో, నాకు దయ చూపిస్తాడు, నన్ను క్షమిస్తాడేమో. వ్యతిరేకంగా జీవించిన నన్ను కనిన వాడిని మరిచాను, నన్ను కనిన ఆశ్రయవర్గాన్ని మరిచాను, నన్ను పుట్టించిన ఆశ్రయవర్గాన్ని విడిచాను, నా దేవుని ప్రేమ నేను మరిచానని చెప్పి ఆయన ఇప్పుడు బాధపడతానంటే ప్రయోజనం ఏముంది? ఇలా చాలా మంది జీవితాల్లో ఎవరి కాలం రావడమే పిల్లలు యవనస్తులైన వారు ప్రియమైన దేవుని బిడ్డలారా నశించిపోతున్నారు. అన్ని ప్రేమను మర్చిపోతున్నారు. దేవుడి ప్రేమ మర్చిపోతున్నారు, ఇజ్రాయేలు ప్రజల వల్లే తల్లిదండ్రుల ప్రేమ మర్చిపోతున్నారు, ఆధ్యాత్మిక జీవితం నడిపిస్తున్న ఆత్మీయ ప్రేమ మర్చిపోతున్నారు, చివరికి సాతాను ప్రేమలో పడిపోతారు. చూడండి, ఇది అసలు ఏం పని ఉందా? ఏమైనా పని ఉందా? సాతాను ఏమైనా పని ఉందా? సాధన ఏమైనా చేసాడు మన కొరకు లేదు, దేవుడు మన కొరకు ఎన్నో చేశాడు. రెండోది తల్లిదండ్రులు మన చిన్న గుడ్డు మొదలుకొని మన యొక్క ఎక్కువ వయసు మన తల్లిదండ్రులు చేశారు. ఆధ్యాత్మిక జీవితంలో ఎండవుతుంది లేదు, బాల్యం దేవుడు సండే స్కూల్ నాటువంటి ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ మనుషులు ఎన్నో చేస్తా వస్తున్నారు. ఈ ముగ్గురు ప్రేమను విడిచిపెట్టి చివరికి ఈక్వల్ ఏంటంటే సాతాన ప్రేమ, దానికి బానిస అయిపోతాడు, వాడు ఆశ్రయంలో లోనైపోతాడు. ఏం విసర్జిస్తున్నావు నీకు అర్థమవుతుందా? మన జీవితం నాడు చూడండి, చాలా మంది తుచ్చమైన వాడు కొరకు, అల్పమైన వాడి కొరకు, బలహీన వాడు కొరకు చాలా మంది పరలోక ప్రేమను విసర్జిస్తున్నారు. మన కనిన వాడిని ఆశ్రయదుర్గమైన వాడిని విసర్జిస్తే మనకు ఆధారం ఏంటంటే ఆశ్రయం ఏది మన జీవితాల్లో? ఏమీ లేదు. దేవుడే మనకు ఆశ్రయం, ఆధారం కూడా. ఆయన లేకుండా ఏం చేసినా రాణించాడు.
నేను శ్యామ్ గారు రాణించగలమా? మన ఆపత్కాలను ఎవరు ఆశ్రయం? మన బంధకాలు ఉన్నప్పుడు ఏంటమ్మా ఎవరు ఆశ్రయం? దాని రుచి చూసిన వారికి తెలుస్తుంది, అందరికీ తెలియదు. ఎందుకంటే ఆ రుచి చూశారు వాళ్ళు. అందుకే శ్యామ్ గారు నేను అడుగుతున్నాను, ప్రసన్నను అడుగుతున్నాను, దేవుని కృప ఎలాంటిదంటే అంతగా మనల్ని ఎప్పటికప్పుడే మనకు ఆశ్రయంగా ఉండేది. ఆయన మనం విసర్జిస్తే మన జీవితంలో మనం ఏమీ చేయడం అనే సత్యాన్ని వాక్యం చెప్తుంది. చూడొక మాట, విసర్జిస్తే ఏమవుతుందంటే, నేను క్లుప్తంగా వెళ్తాను. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందామా? మీరు యెహోవాను విసర్జించి సేవించిన ఎడల చాలా జాగ్రత్తగా మంచాలి. విసర్జించిన వారంటే ఏమవుతుందంటే క్షీణించిపోతామంట. దేవుని విసర్జిస్తే ఏమవుతుందో తెలుసా? మన జీవితంలో ఏమవుతుంది? క్షీణించి నానాటి నశించిపోతాయి. అంటే విసర్జించమంటే ఏంటి? ఏదో వేరే ఒక దాన్ని భరోసాగా చేసుకున్నారు, వేరొక దాన్ని వారు ముందు పెట్టి దీన్ని బట్టి ఏదో చేద్దాం, దీన్ని బట్టి ఏదో చేద్దాం, దీన్ని బట్టి ఏదో నడుద్దాం అనుకున్నారంట. వాడు ఎవరు విసర్జించి, అమ్మా జయం గారు, ఎవరు విసర్జించి ఎవరిని బేస్ చేస్తున్నారు? వాళ్ళు అసలైన వాళ్ళు విసర్జించే సృష్టికర్త విసర్జించేశారు. చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆజ్ఞలు ఏంటంట అవి బేస్మెంట్ పెట్టుకున్నారంట. ఏమవుతుంది ఈ లోకంలో? బేస్మెంట్ ఏమవుతుంది? సృష్టికి ఆజ్ఞాపిస్తే ఈ బేస్మెంట్ ఆగి అంటే దీని బేస్మెంట్ ఆగి సృష్టికి ఆజ్ఞాపిస్తే ఆయన ఆయుధం ఏంటి? సృష్టి అంట. నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం ఆయన ఆయుధం. పంచిపోతాను ఆయన ఆయుధం. ఆజ్ఞాపిస్తే ఏమి ఈ బేస్మెంట్ ఏం నిలవ తుడుచుకుపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విసర్జించే వారి జీవితాలు ఏమో తెలుసా? నానాటికి క్షీణించిపోయే పరిస్థితికి వెళ్ళిపోతాం. ఎవరు మేలు చేయలేరంటే కాదు. ఆయన విసర్జించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వ్యతిరేక అయితే, ఆయన విరోధం అనుకుంటే మనం క్షీణించిపోవడం తప్ప మన జీవితం ఒరిగేది ఏమీ లేదు. దేవుడే నిన్ను క్షీణింపజేస్తాడనే సత్యాన్ని మన జీవితంలో గ్రహించాలి. ఎప్పుడంటే దేవుని విసర్జిస్తే, విసర్జించకూడదు అనే సత్యాన్ని వాక్యం చేసి, ఈనాడు నీవు ఎలా ఉన్నావు? ఆయన విసర్జిస్తున్నావా? ఆయన ప్రేమిస్తే ఆయన వెన్ను తట్టి నడిపించే ప్రభువుని హత్తుకుని, ప్రభువుతో ఆయన పాదాల యందు చెంత చేరిపోయి ఆయన సాగిల పడుతూ, ప్రభువా నీవే నాకు ఆధారం. అయితే ఆధారమైన నిన్ను మర్చి నిన్ను విసర్జించి లోకాన్ని బట్టి, ఆ స్నేహాన్ని బట్టి, ఆయన వేటిని బట్టి నన్ను కనిన నుంచి యొక్క ప్రేమను విసర్జించేసి, ప్రభువా ఈ లోకంలో నశించిపోతా ఉన్నాను, క్షీణించిపోతున్నానయ్యా, కృప చూపనే విధానంలో మనం రాకపోతే ఆయన విసర్జించి మనం ఏం చేయలేం, క్షీణించిపోతున్నాం. నాటికి ఒక వ్యాధిగ్రస్తులు క్షీణించిపోయినట్టుగా దేవుని విసర్జించిన మన జీవితం అయిపోతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యాధిగ్రస్తుల జీవితం ఏమైపోతుంది? రోజు రోజుకి ఏమవుతుందండి? సరే ట్రీట్మెంట్ అందకపోతే ఏమవుతుంది అండి? రాము గారు నువ్వే చెప్పాలి. ఏమవుద్ది? అందకపోతే ఏమవుద్ది? ఎంతకాలం నీకు అంతే. ఎన్నో విధానాలు రాము గారు కూడా ఈ అనుభవాలు తెలుసు, చూశారు. తన జీవితంలో ఎంతో కృప చూపించాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డల వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే విసర్జించిన మన జీవితాలు క్షీణించిపోవడానికి మార్గాలు కానీ బలపడడానికి అవకాశాలు. ఎందుకంటే దేవుడే నీకు విరోధైతే నీకు మిత్రులు ఎంతమంది ఉంటే ఉపయోగం ఏంటి? దేవుడే నీకు శత్రువైనప్పుడు నువ్వేం చేయగలవు? ఎంతమంది మిత్రులు పెట్టుకుని నీవు ఏం లేదంట, ఏం చేయలేము మనం. దేవుడు శత్రువైనప్పుడు మనకి మిత్రులు మన చుట్టూ వందన, ఏం పర్లేదు నేను చూసుకుని నేను చేస్తా, నేను ఉన్నాను రా, ఈ శ్రేస్తాను అవసరం అయితే ఏమి ఒరిగేది లేదు. దేవుడికి శత్రువైతే జాగ్రత్త. దేవుని విసర్జించిన వారు క్షీణించిపోతున్న చెప్తూ ఉంది. రెండవది మనం పరిశీలించేద్దాం అక్కడే, అంటే దీనిలోనే ఈ పాయింట్ లోనే న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం ప్రియమైన దేవుని బిడ్డలారా 6వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే
ఇజ్రాయేలీలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలు అష్టారోతులను సిరియనుల సీదోనీల దేవతలను ఫిలిష్తీ దేవతలను పూజించు వచ్చిరి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇజ్రాయేల్ ఎలా ఉన్నారంటే ఆయన విసర్జించేశారంటే యెహోవాను విసర్జించి ఆయన సేవను మానేశారంట, ఆయన పరిచర్య మానేశారంట. ప్రార్థన పరిచర్య మానేసేశారు, వాక్య పరిచర్య మానేసేశారు, ఆధ్యాత్మిక కార్యక్రమం మానేసేశారు, కనీటి ప్రార్థన మానేశారు, వాక్యానుసరణ మానేసేశారు, దేవుని చిత్తాన్ని మానేసేశారు, దేవుని ప్రణాళిక మర్చిపోయారు. అన్ని మానేసేసి నేను వారి జీవితంలో యెహోవా సన్నిధిని ఏమైనా మరలా దుష్టులైపోయారంటే ప్రియమైన దేవుని బిడ్డ, మరలా దుష్టులైపోయి ఆయన సన్నిధి అంతా అన్ని విషయాలు మానివేసి ప్రియమైన దేవుని బిడ్డ వారి జీవితాల్లో వారి ఇష్టానుసారంగా బతకానికి ఇష్టపడిపోయారు. ఏమవుతుందంటే తెలుసా ప్రియమైన ఇజ్రాయేల్ విసర్జిస్తే ఏమైపోతారు అనుకుంటున్నారు? దుష్టులైపోతారు. దేవుని విసర్జిస్తే దుష్టులాగా శాతరైపోతారంట. దేవుని విసర్జిస్తే అలాగే దేవుని విషయాలన్నింటికి దూరం అయిపోతారంట, మానేస్తారు. దేవుని విషయాలన్నీ మానేస్తారంట. ఒకప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయడానికి మానేస్తారు, వాక్యం క్రమంగా చదివేవాళ్ళు మానేస్తారు, ఆరాధించేవాళ్ళు మానేస్తారు, దేవుని జాగ్రత్త మానేస్తారు. ఒకప్పుడు దేవుడికి ఇచ్చేవాళ్ళు జాగ్రత్త క్రమంగా అది మానేస్తారు, దేవుని సమయాన్ని చక్కగా ఇచ్చేవాళ్ళు క్రమంగా అది మానేస్తారు. దైవ విషయాలు అన్ని కూడా మానేసి దుష్టులు అయిపోయి వాళ్ళ ప్రవర్తన దుష్ట ప్రవర్తన అయిపోయి ఏమైపోయి సంపూర్ణంగా దేవుడికి రోజు వెళ్ళిపోతారు. చాలా మంది ప్రవర్తన ఈనాడు దుష్ట ప్రవర్తనలోకి వెళ్ళిపోతుందంటే కారణం తెలుసు, దేవుణ్ణి విసర్జించాం. కానీ దాన్ని గ్రహించి మార్చుకుంటే మాత్రం నువ్వు ధన్యుడివే, నువ్వు ధన్యురాలివే. ఆ మనసును ఆ దుష్ట ప్రవర్తన మార్చుకుని నువ్వు నీ యొక్క దేవుని వైపు నువ్వు చూడగలిగితే నీవు ధన్యుడిగా అయిపోతావు అనే విషయం. ఆ సేవలు మరలా వెళ్ళిపోతే, మరలా వ్యాపారాలను జీవితం గడిపితే, మరలా దైవ విషయాలను ఉంచుకుంటే తప్పనిసరిగా ప్రియమైన దేవుని బిడ్డలారా గొప్ప పొందగలుగుతావు అనే విషయాలు. చాలా మంది నాడు సన్నిధిని ఎరిగి దుష్టులైపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఏం తెలుసు, తప్పకుండా వాడు నరకపోతారు. అలాగే ఉంటే మాత్రం తప్పనిసరిగా వాడు నరకమే, డౌటే లేదు. ఇంకా కామెంట్లు ఏం అవసరం లేదు, లైక్లు ఏం అవసరం లేదు. దానికి షేర్ చేసిన షేర్ చేసినా పరలోకం రాదు. ఏంటి? నరకమే. ఎందువల్ల? సన్నిధిని ఎరిగి దుష్టులై మరలా సరి చేసుకునే పరిస్థితి అలాగే ఉండిపోతే వారి చేత తప్పనిసరిగా నరక పాత్ర పరిస్థితి ఎదురవుతాయి అనే సత్యాన్ని వాక్యం చెప్తారు. ఏంటి? ఒక సాధారణ తరఫున అందరికి అవకాశం ఉంది తెలుసా మీకు? సాధారణ మారుమనసు పొందయ్యా అని మారుమనసు పొందని ఏదైనా వచ్చినాయి కానీ వాడికి అవకాశం లేదు. ఎవరికి అవకాశం ఇచ్చాడు దేవుడు? ప్రసాద్ ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. ఈ భూమి మీ సన్నిధికి దుష్టుని అయిపోయినాయా, దుష్ట సంబంధం బతికాను ప్రభు, నన్ను క్షమించయ్యా, ఒక అవకాశం నాకు అంటే నా కుమారుడా తక్షణం నేడే నీవు నాతో కూడా ఇంకా నీ బ్రతుకు మార్చుకున్నావు, నీ మనసు మార్చుకున్నావు, నీ తప్పిదం తెలుసుకుని ఇంకా ఆ తప్పిదం కాకుండా నా వైపు చేసేదానికి నన్ను విసర్జించిన జీవితాన్ని మనం మార్చుకుని నాతో బ్రతుకు సిద్ధపడ్డా కాబట్టి నేడు నువ్వు నాతో ఉంటావు ఇక అని ఒక్క మానవునికి అవకాశం సాధారణకి లేదు. వాడితో చేరిన వాడికి కూడా అవకాశం లేదండి. ఇక అంటే వాడితో నడిచేదా వెళ్ళిపోతా ఉంటే వాడే దేవుడైపోతే మనకు సాతానే అవకాశం లేదు. ఇదేంటి ఇలా చేస్తానంటే నేనేం చేస్తున్నా, నా బ్రతుకు నాకు అర్థమవుతుందా, నా బ్రతికే నేను ఎలా బ్రతికేవాడిని, ఎలా జీవించేవాడిని, నా ప్రభు కొరకు ఎలా నడుచుకునేవాడిని, ఎంత ఆసక్తి నాకు ఒక దినాన, ఎంత విధేయత నాకు ఒక దినాన, ఎంత ఆత్మపూర్ణే బ్రతికేవాడిని. అయ్యో ప్రార్థనకి వెళ్ళకుండా ఒక మనసులో బాధ అలాగే నన్ను పీడిస్తూ ఉండేది, వాక్యం చదివేదని చెప్పి ఒక ఇబ్బంది పడుతూ బ్రతికేవాడిని ఒక దినాన్ని నేను. ఈ రోజు ఏంటి అసలు అలాంటి ఏమి లేకుండా హాయిగా నిశ్చితగా బతికేస్తాను, ఈ లోకాన్ని అనిపిస్తాను అనుకునే విధానంలోకి వస్తే వెంటనే మనం క్షమించి ప్రభు మనసు మార్చుకుంటే ప్రభువుతో ఉండే అవకాశం ఇచ్చి ప్రియమైన దేవుని ద్వారా పాత్రులుగా అర్హులుగా దుష్ట ప్రవర్తన మార్చుకుంటే దేవునితో అవకాశం ఉంటే దేవునితో అవకాశం ఇచ్చేవాడుగా ప్రభు మనతో ఉండడనే సత్యాన్ని వాటిని గుర్తు చేస్తాను. మనల్ని పుట్టించిన ఆశీర్వాదాన్ని విసర్జించగలరు. నిన్ను పుట్టించిన ఆశీర్వాదాన్ని విసర్జిస్తే, నిన్ను కనిన వాణ్ణి మరిస్తే
జాగ్రత్త, నీ జీవితం ఏమైపోద్దో మెరుగు, నీ జీవితం ఏమైపోద్దో ఒకసారి అవగాహన చేయి. చివరిగా నేను ముగిస్తున్న సమయం లేదు కాబట్టి మొదటి రాజుల గ్రంథం ప్రియమైన దేవుని బిడ్డలారా 14వ అధ్యాయం, మొదటి రాజులు 14వ అధ్యాయం ప్రియమైన దేవుని బిడ్డలారా 9వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, నీకంటే ముందుగా ఉండిన వారి కంటే నువ్వు అధికముగా కీడి చేసి ఉన్నావు, నన్ను బొత్తిగా విసర్జించి ఎన్నో నీకు ఇష్టం వాటిని పెట్టుకుని నా కోపం పుట్టించి ఉన్నావు. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. యెరోబాము అనే వ్యక్తికి మనకు కనిపిస్తా ఉన్నదండి. ఏమని చెప్తున్నారు తెలుసా? దేవుడు అతనికి వచ్చి, నీకంటే ముందు ఎంతో మంది రాజులు ఉన్నారయ్యా, నీకంటే ఎంతో మంది మహామహులు ఉన్నారు, కొమ్ములు దిగినాడు ఉన్నారు, నువ్వు వాళ్ళకంటే పని పనుడు బతుకుతున్నావేంటి? నువ్వు వాళ్ళకంటే దృష్టిగా బతుకుతున్నావేంటి? నువ్వు వాళ్ళకంటే ఇంకా దిగజారిపోయినట్టు నువ్వు అని దేవుడే యెరోబాముతో ప్రియమైన దేవుని బిడ్డలారా తెలియజేస్తా ఉన్నాడు. గమనించినట్లయితే, నీకంటే ముందుగా ఉన్న వారి కంటే అధికంగా కేడి చేస్తున్నావు కదా, బొత్తిగా నన్ను విసర్జించి చేస్తున్నావు. నువ్వు బొత్తిగా విసర్జించిన చాలా మంది దేవుని పిల్లలైన వారు ఎన్నో ఉపోద్ఘాతాలు చూస్తున్నారు. ముందు ఆడు ఎలా చేసి ఎలా నశించిపోయారో చూస్తున్నాం ఏంటి. ఆదాము చూస్తే ఏం గుర్తొస్తుంది? వాళ్ళు దేవుడి మాట అనుకోకుండా ఆయన చెప్పింది కూడా సాధారణ చెప్పింది చేసే కదా, ఏదంతా అట్లా కోలు వేయబడ్డారు, నాకు పోతలు అయిపోయారు, నశించిపోయారు అని చెప్పేది. ఆయన చూసా మనకి ఏం గుర్తు రావాలి అండి? రాము గారు ఏం గుర్తు రావాలి? సాధారణ మాట కూడా దేవుడి మాట గుర్తు రావాలి. వాళ్ళు అలా చేశారని తెలిసి మనం కూడా వాళ్ళలాగా నడుద్దాం, వాళ్ళ పాట అర్థం ఏంటని అర్థం. అది చెప్పాడు, నువ్వు వాళ్ళకంటే నువ్వు పనికి మనలాగా ఉన్నావేంటి? నువ్వు వాళ్ళకంటే పనికి పని కీడు చేస్తావేంటి? నువ్వు యెరోబాము, నీకంటే ముందుగా ఉన్న వారి కంటే నువ్వు ఇంకా మరింత కీడుగా నువ్వు బ్రతుకుతున్నావా? నన్ను విసర్జించేసి చూడండి, దేవుని విసర్జించాలంట అధికమైన కీడులోకి వెళ్ళిపోతాడు, అధికమైన దోషాలకు వెళ్ళిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డ అధికమైన పాపలు మారిపోతాడు. గమనించినట్లయితే ఏం చేస్తాను వారి తలకాయ ఆలోచించదంటే, ఎలా బ్రతుకుతున్నారు వారి ఆలోచించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ముందు ఎందరో ఉన్నారు కదా, నీ స్నేహితులైన వారు, నీ బంధువులకు సంబంధులు, ఆత్మీయులైన వీళ్ళందరికంటే ఎందుకు నువ్వు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు? వాళ్ళ జీవితం వారు సరి చేసుకుని బ్రతకలేదా? యాకోబు నువ్వు చూసావు కదా, ఆయన ఏం చేశాడు? మోసగాడికి బతికేది తన తప్పు తనకు అర్థమైపోయింది. మోసగాడి గురించి ఎంత కీడులో పడితే ఎంత అపాయం రాబోతుందో, ఎంత నష్టం పోతుందనే పరిస్థితి వెంటనే యాకోబు తన జీవితం మార్చుకుని ఇజ్రాయేలు దేవుడి కొరకే బ్రతకలేదా సమర్పించుకుని? ఉపోద్ఘాతాన్ని గుర్తు రావట్లేదు, నీ ముందున్న వారి యొక్క జీవితాన్ని నీకు గుర్తవట్లేదా? నీ పరిస్థితి తెలియట్లేదా? యెరోబాము, నీకు అంతకంటే కీడు సంభవిస్తుంది, జాగ్రత్త. కీడులో పడిపోతావు నువ్వు, అవగాహన చేసుకో. అధికంగా కీడు చేస్తే నన్ను బొత్తుగా విసర్జించేసేవు నీవు, నన్ను మర్చిపోయిన ప్రేమ మర్చిపోయి అధికంగా నీవు. జాగ్రత్త, జాగ్రత్త అని ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు యెరోబాముకి దేవుడు తెలియపరిచిన విషయాలను వాక్యంలో చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేషాలు వేసిరంట యెరోబాము భార్య, వీళ్ళందరూ కూడా వేషాలతో వారి జీవితం ఏదో చేసుకోవడం చూసారంట, వేషాలతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క కోపం, దేవుని ఉగ్రత మరి ఎక్కువగా కీడుతో వ్యతిరేకంగా దేవుని విసర్జించి బతికేవాడు మనకి పెళ్ళిని దిగుతున్న విషయాన్ని నేను మనం మర్చిపోతున్నామేమో గుర్తు చేసుకో. నా కోపం పుట్టించిన, నా కోపం రేపుతున్నా యెరోబాము. మనుషులకు కోపం వస్తేనే రకరకాలుగా ఉంటుంది, చూస్తున్నది విలయతాండంగా అనిపిస్తుంది. మనుషులకు కోపం వస్తే, ఇంకా నా కోపం వస్తే ఎక్కడ తెలుసా? ఇంకా అసలు ఎలా ఉంటది? మనుషులకు కోపం వస్తే ఎంత సాయి ఎలా ఉంటది? మామూలుగా ఉండదు. రకరకాల పరిస్థితులు చూస్తున్నాం. వాడు కోపం వచ్చి చేసేది, కోపం వచ్చి అది చేసేది, కోపం ఇట్లా రకరకాల విధానాలు చూస్తున్నాం. ఇంకా దేవుడు కోపం వస్తే ఎట్లా ఉంటది?
దేవుడి చేత సృష్టింపబడిన వారికి ఎంత కోపం ఉంటే ఏంటే పావంత కోపం ఉంటే 400 కోపం ఉన్న వాడి జీవితం ఏమవుతుంది? మన జీవితం మనకొస్తే మనిషి అయిపోతుంది, వాడు మనిషి అయిపోతాడు, తుత్త నీరు అయిపోతాం అంతే. అసలుకే ఏం మిగవు మన జీవితం. ఆయన కోపం వస్తుంది, అగ్గి దించి ఆ కాల్చిపరేసినట్టు అంతే. కోపం వస్తుంది జీవితం. ఆయన కోపం రోజులు అక్కడే భూమి నెరవేసినట్టు అంతే. మొత్తం మునిగిపోయారు. ఒక్క తెగులు వచ్చి ఒక నిమిషం 32,000 మంది వచ్చిపోయాడు ఆయన కోపం వస్తే. తెగులు వచ్చి ఒక దేవుడు ఒక్క వ్యక్తి 1,00,000 మంది చంపించాడంట. అంటే దేవుని యొక్క కోపం ఎవరు నిలవలేడు అనేది అర్థం. నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డ, మనిషి కోపం వస్తే రకరకాలుగా ఉంటే దేవుని కోపం రగులుకుంటే మామూలుగా ఉంటుందా? మామూలుగా ఉండదు. దేవుని కోపం వస్తే మా నాన్న ఆగలరా దేవుడి కోపాన్ని? మీ అమ్మ ఆగద్దా? బాబు బాగా పోమంటదా? సరే ఆగుద్దా? మా ఫ్రెండ్ ఉన్నాడండి, మా ఆయన ఉన్నాడండి ఆగదంటే మీ అమ్మ. దేవుని కోపం ఎవడైనా సరే మౌనం ఉండాల్సింది. ఎవరు లేదు కదా. దేవుడు మాటలు చచ్చిపోతా ఉన్నారు తెలుసా అంటే మన పిల్లలు. బాబు ఆయన కోపపడ్డాడు, కోపం మాటలో కోపం వచ్చిందంటే అని మేమందరం చస్తాం. మోషే నువ్వేదన్నా మాట్లాడి సర్ది చెప్పి మాకు చెప్పు, మేము వింటాం. నువ్వేది చేస్తాం. దేవుడి కోపం తట్టుకోలేము. ఆయన కోపం రోజులు కంటే మేము ఎందుకు పనికిరామని చెప్పి వాళ్ళందరూ లోపలిపోయారు. ప్రియమైన దేవుడు యెరొబోముతో కూడా అదే విషయాలు, నీ ముందున్న వారి కంటే నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి ఏమవుతుందో తెలుసా? యెరొబోము వీటి రప్పించబోతున్నా నీ మీదకి. నీ మగవారందరినీ యెరొబోము వంశం నిర్మూలన చేస్తున్నా. నీ జీవితంలో సమస్తం కూడా శేషమంతా మూర్చివేయబడినట్టు నేను చేయబోతున్నాను. నువ్వు మరణం కాబోతున్నావు. కుక్కల్ని చంపితే అంటే ఏం చెప్పాడు తెలుసా? దేవుని కోపం ఏది కాదు. ఈనాడు చాలా మంది ఇలాంటి యెరొబోము రాండ్రు ఉన్నారు తెలిసే. చాలా మంది మన ముందున్న వారి కంటే మరింత పాపులుగా, అంటే నీ స్నేహితులు ఎంతో మంది ఉన్నారు, నీ బంధువులు ఎంతో మంది ఉన్నారు, నీ రక్షణ ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళకంటే నువ్వు ఎలాంటి వాడంట? ఎలాంటి వాడి? మరింత పాపం చేస్తానంట. వాళ్ళకంటే మరింత పాపంలో బతుకుతామంటే చెప్తూ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ ఎలా ఉన్నాము, ఏ రీతిగా ఉన్నాము? ఒక్కసారి దేవుని కోపం పుట్టించి పట్టణానికి ఒడిగడుతున్నామా? దేవుని విసర్జించి ఎలా ఉన్నాం? ఒక్కసారి పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలని మన ఇంటిలో దీవించి ఆశీర్వదించుకుంటారు. ఆమేన్. అందరం మోకరించుదాము. ఇజ్రాయేల్ ప్రజల వలె దేవుని విసర్జించిన వ్యక్తివేనా నీవు? దేవుని విసర్జించేస్తున్నావా? ఎలా ఉన్నావు నీవు? దేవుని ప్రేమ నీకు ఇంకా అర్థం కావలేదా? నిన్ను పుట్టించిన వాని ఆశ్రయదుర్గమైన వాడిని విసర్జించేసావా? నిన్ను కనిన వాని యొక్క ప్రేమ నీకు అర్థం కావట్లేదా? ప్రియమైన దేవుని బిడ్డ ఒక్కసారి ప్రభువు దగ్గర మోకరించు, చిన్న ప్రార్థన చేయి. దేవుడు అవకాశం ఇస్తున్నాడు కదా నీకు. నీ జీవితాన్ని, నీ బలహీనతను, నీ యొక్క అవిధేయతను సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అయ్యా నేను తప్పిదములో ఉన్నాను, అయ్యా నేను ఘోర పాపిని అయినా పర్లేదు నా కుమారుడా, నా కుమార్తె, నీ తప్పిదం నన్ను విసర్జించి నీ జీవితం నాకు తెలుసు. నువ్వు క్షమాపణ కోరతావేమో, సరి చేసుకుంటామని ఇంకా ఎదురు చూస్తున్నాను నేను. నువ్వు దిద్దుకుంటా ఇంకా ఎదురు చూస్తున్నాను నేను ఇంకా నీకోసమే. నాకు తెలుసు నిన్ను పుట్టించిన వాడినే ఆశీర్వాదంగా విసర్జించిన వ్యక్తి పనికిమాలిన వాడు, మూర్ఖుడు అని, మూర్ఖురాలు నాకు తెలుసు. నీ ముందున్న వారి కంటే మీకు పాపగా నాకు తెలుసు. అయినా కానీ ఒక మాట చెప్పి నా దగ్గర, అయ్యా నన్ను క్షమించే, మూర్ఖురాలయ్యా నేను, మూర్ఖుడే అంటాయని చెప్పి నేను చూస్తున్నాను. నా కుమార్తె, నా కుమారుడా, నన్ను విసర్జించేవని తెలుసు, నాకు విరోధం ఉన్నావని నాకు తెలుసు, కానీ నువ్వు సరి చేసుకుంటావని నేను అవకాశం ఇస్తున్నాను. లేకుంటే యెరొబోము జీవితం ఒక్కసారి నువ్వు చదువు తర్వాత వెళ్ళి, యెరొబోము జీవితానికి ఎవరూ లేరు, ఇంటి వాళ్ళు ఎవరూ లేరుగా.
అందరూ నశించిపోయారు. విసర్జించి ఏం చేయగలవు నువ్వు? విసర్జించే దేవుని శాపం దిగుతే కీడు రాబోతుంది. నువ్వు క్షీణించిపోతావు, నశించిపోతావు, శాపగ్రస్తులైపోతావు. జాగ్రత్త. ఎలా ఉన్న ఒక్కసారి ప్రభువా నన్ను క్షమించయ్యా, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. మీ పాదాల చెంతకు వచ్చాను, కృప చూపయ్యా, ఒక్క అవకాశం నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రేమ కలిగిన వాడు. నిన్ను పుట్టించిన వారికి ఎంత ప్రేమ ఉండదు తెలుసా? నిన్ను కన్న వారి కంటే, నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ నిన్ను పుట్టించిన వారికి ఉంది. నిన్ను నడిపించిన వారి కంటే ఎక్కువ ప్రేమ నిన్ను పుట్టించిన వారికే ఉంది. నేను ప్రేమిస్తావు అన్నాడు. ఆశ్రితులుగా విసర్జిస్తే ఏమవుతావు? నీవు పరిసరం చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, ప్రేరేపించడానికి ప్రార్థించాను.